ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. 2023 డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి, అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా, గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే ఇది వర్తిస్తుంది. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి. ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు. మళ్ళీ చెప్తున్నాను, జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి, కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులు అందరినీ కూడా సంప్రదించి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకొని ఆ నెల కార్యక్రమాలు చేసుకోండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వగరగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ మాసంలో రవి, కుజులు, బుధగ్రహాలు అష్టమ స్థానమందు సంచారం చేస్తున్నారు. కుజబుధుల యొక్క మార్పు కూడా ఉంది. శుక్రుని యొక్క మార్పు జరగబోతుంది. రవి 17వ తారీఖున అష్టమ స్థానాన్ని వదిలి భాగ్యస్థానానికి వెళ్తున్నారు. ఈ మాసం రవి, కుజులు, బుధగ్రహాలు 9వ స్థానానికి చేరుకుంటున్నారు. మేషరాశిలోనే గురువు సంచారం కొనసాగుతుంది. గురు యొక్క వక్రగతి పూర్తి అవుతుంది. 12వ స్థానంలో రాహు సంచారం, లాభస్థానం నుండి శని అనుకూలంగా ఉన్నారు. అష్టమ స్థానంలో రవి, కుజులు ఈ మాసం చివరి వరకు అష్టమ కుజురి దోషం ఉండడం వల్ల మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఎందుకంటే 1, 12, 8 స్థానాల్లో క్రూరగ్రహాలు అన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. అక్రూరగ్రహంగా ఉన్నటువంటి కూడా ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగం చేసే చోట పై అధికారుల నుంచి లేదా కింద వాళ్ళ దగ్గర నుంచి సమతుల్యతం లేకుండా స్పర్ధలు రావడం, ఒకానొక సమయంలో ఉద్యోగం తొలగిపోవడం లాంటిది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు చాలా విపరీతంగా పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు అధికంగా పీడిస్తూ ఉంటాయి. మోకాళ్ళకు సంబంధించి లేదా ఏదైనా శస్త్రచికిత్స చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జన్మగురువు శరీరం మీద ప్రభావం చూపిస్తున్నారు. వ్యాపారంలో మిశ్రమం ఉంటుంది లేదా స్థానచలనం ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. బుద్ధి చాంపల్యం పెరుగుతుంది, విపరీతమైనటువంటి చాంచల్యం, ఒక చోట నిలకడగా ఉండదన్నమాట. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కోపం అధికమవుతుంది. శుభకార్యాలకు సంబంధించిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు మీరు ఎంచుకోవాల్సినటువంటి ఆ యూనివర్సిటీ విద్య కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా కష్టం మీద గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. వీసా రిజెక్ట్ అయిన వాళ్ళకి మాస ద్వితీయంలో వీసాలంతా వచ్చే కూడా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగాలు కూడా మాస ద్వితీయంలో కలిసి వస్తుందని కూడా చెప్తుంది. మానసిక ప్రశాంతత కాస్త ఉండదని కూడా చెప్పచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి కూడా తగ్గుతుంది. మాస ద్వితీయంలో మార్పులు కావాలనుకున్న వారు స్థల మార్పిడి, జీతాలు అవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా మాస ద్వితీయంలో ఉద్యోగ అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమ ఫలితం. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు చిన్న అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్స చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ ఈ నెల కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దాంట్లోనూ అన్నింటిలోనూ మిశ్రమంగా ఉంది. ఈ నెల మేషరాశి వారికి, రాజకీయ నాయకులకి ఒక మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. కళాకారులకి మంచి అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల డిసెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, వృషభ రాశి వారికి డిసెంబర్లో గ్రహస్థితులు 11వ స్థానంలో లాభస్థానంలో రాహు అనుకూలిస్తున్నారు. 12వ స్థానంలో గురు భగవానుడు అర్ధశుభుడు,
5వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు. 7వ స్థానంలో రవి కుజులు. ఈ నెల అంతా గ్రహాలు ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. అష్టమ రవి కుజ బుధులు ఉన్నారు. కాస్త మిశ్రమంగా కూడా కొన్ని సమయాల్లో ఉంటుంది. దశమంలో శని భగవానుడు ఉన్నాడు. యోగించే గ్రహం రావు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. దంపతుల మధ్య చిన్న స్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ప్రారంభమే కుటుంబంలో నుంచి చెప్తున్నాం. పూర్వ స్నేహితులు, పూర్వ బంధువులు లేదా అన్నతమ్ముళ్ళు, అక్కచెల్లెలతో ఆస్తి తగాదాలు, విభేదాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారం కాస్త మందకొడిగానే ఉంటుందని కూడా చెప్పచ్చు. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్నదమ్ములు, తోబుట్టువులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి సిబ్లింగ్స్ ద్వారా. కానీ లాభంలో రాహు సంచారం వల్ల యోగం. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళే వారికి వీసా శాంక్షన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. లేదా ఉద్యోగంలో మీరు ట్రాన్స్ఫర్ కోరుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. కానీ ఒకానొక సమయంలో చాలా బిజీగా అయిపోతారు ఉద్యోగస్తులు. సెలవులు దొరకక ప్రెషర్ పెరిగి స్ట్రెస్ అవుతూ ఉంటారు. మీ యొక్క వృత్తిపరంగా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని విశేషాలని పోస్ట్పోన్ చేసుకోవడం లేదా మీరు వెళ్ళకపోవడం అనేది చేస్తూ ఉంటారు, అవాయిడ్ చేస్తూ ఉంటారు. చిన్న మంచి ఆలోచనలు కల్పిస్తూ ఉంటాయి. ఇబ్బందులు కనపడుతున్నా దాన్ని అధిగమించే అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యం కాస్త ఇబ్బందిగా ఉంది. ఖర్చుకు తగ్గ ఆదాయం ఉంటుందని కూడా చెప్పచ్చు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. మీకంటే పెద్దవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. మౌనం మంచిది. విద్యార్థులకి మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఇప్పుడిప్పుడు పుంజుకుంటుందని చెప్పచ్చు. కానీ ఎక్కువ శాతం అకాల భోజనం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మార్చుకోవాలి. మీ యొక్క లక్కీ డే శుక్రవారం చెప్పచ్చు. లక్కీ నెంబర్ 5 అని కూడా చెప్పచ్చు. అదృష్టం ఇచ్చే రంగు మీకు ఏ విధమైనటువంటి దిగ్విజయం ఇవ్వడానికి కావి ఊదా రంగు చేయొచ్చు. చంద్రాష్టమం డిసెంబర్ 13, 12, 2023 11:05 ఉదయం నుండి 15/12/2023 1:44 మధ్యాహ్నం వరకు చంద్రాష్టం ఉంటుంది. ఈ 2 రోజులు సంతకాలు పెట్టడము లేదా వాహనం నడిపేటప్పుడు ఫోన్లో మాట్లాడడము కొంచెం ఇబ్బందులతో కూడాను మీరు అధిగమించాలి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. ఇవన్నీ కూడాను ఇంకా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకున్న ప్రశ్నలు ఏంటి, ఇవన్నీ కూడాను మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి, కాల్ కాదు. మా కింద కనబడుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి. మేము చూసి మీకు రిప్లై ఇస్తాం. అప్పుడు మీరు కాల్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇల్లీగల్ ప్రశ్నలు అడగకూడదు. మీ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అడగకూడదు. ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా మంచి చెడు అప్పులు చేస్తే కష్టపడి వ్యాపారం చేసి తెలుసుకోవాలి. 21 సంవత్సరాల లోపు పిల్లలు ఏ విధమైనటువంటి జాతకం చెప్పబడదు. 60 సంవత్సరాలు పై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 60 వసంతాలు పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి, వయసులోనే పెద్దవారు, అనుభవంలోనే పెద్దవారు కాబట్టి మీరు జాతకం చూడక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాను, వాట్సాపే చేయాలి, కాల్ చేయకండి. మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు మేము రిప్లై ఇవ్వగలం. శరణమయ్యప్ప.